ఎక్కువ సార్లు ముఖ్యమంత్రి గారికి మిగతా మంత్రులకు అందరూ కూడా కానీ మేము విన్నపాలు చేసినాము. కానీ ఇంతవరకు మాకు ఏ విధమైన మా డిమాండ్స్ని మాకు ఒక అడుగు కూడా ముందుకు వేయకుండా పరిష్కారం చేయలేదు. ఇందులో భాగంగానే మనకి ఈ జనవరి 8 నుండి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మేము నల్ల బ్యాడ్జ్లు ధరించుకొని ఆఫీస్ దగ్గర నిరసన వ్యక్తం చేసినాము. అదేవిధంగా మన రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో కూడా హెడ్ క్వార్టర్స్లో సమ్మెలో పాల్గొంటున్నాము. అదే భాగంలోనూ చిత్తూరు జిల్లాలో కూడా సమ్మె నోటీస్ శనివారం ఇచ్చినాము. ఈ రోజు నుండి జిల్లా మొత్తం కూడా కానీ మేము సమ్మెలో ఉంటూ మా జేఏసీ వారికి అందరూ కూడా కానీ మద్దతు తెలుపుతూ మా న్యాయమైన కోరికలైన మెయిన్ టైం స్కేలు, రెండోది 62 సంవత్సరాల వరకు 62కి పెంచాలని చెప్పేసి, తర్వాత మాకు ఏదైతే హెచ్ఆర్ఐ కింద మళ్ళా శాలరీలో కొంత తగ్గించినారో 23% ఇచ్చినారు, మళ్ళీ ఇందులో పర్సెంటేజ్ తగ్గించినారు. అట్లా కాకుండా మొత్తము ఇవ్వాలని చెప్పని, అదేవిధంగా ఈపీఎఫ్ కూడా మాకు కటింగ్ లేకుండా 100% ఈపీఎఫ్ కూడా మాకు కల్పించాలని చెప్పేసి ఈ విధమైన మా న్యాయమైన కోరికలను ప్రభుత్వము వెంటనే స్పందించి, అదేవిధంగా ఎంఎస్సీసీలు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా జిల్లా హెచ్ఆర్ కాకుండా మన సెర్పీ హెచ్ఆర్ కింద తీసుకోవాలని చెప్పేసి కూడా మా యొక్క డిమాండు ఇవి. ఎందుకంటే ఎంఎస్సీసీలు కూడా అందరితో పాటు సమానంగా పనిచేస్తున్నారు, కానీ వాళ్ళకి మటుకు మామూలుగా పనిచేస్తున్న వేతనాలు తక్కువ, జిల్లా సమాఖ్య ద్వారా పనిచేస్తున్న వల్ల. కాబట్టి వాళ్ళకు కూడా సమాన పనికి సమాన వేతనం కింద వాళ్ళని కూడా మనం గుర్తించాలని చెప్పేసి ఈ విధంగా ప్రతి ఒక్క న్యాయమైన మా డిమాండ్లని ప్రభుత్వం వారు గుర్తించి తొందరలో మా కోరికలు తీర్చాలని చెప్పేసి ఆశిస్తున్నాం. మేము గతంలో ప్రభుత్వం సీఎం గారు ఏదైతే మాకు హామీ ఇచ్చారు, నేను రాగానే సెర్ప్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేస్తాను, దాంట్లో సాక్ష్యాధారాలతో ఉన్నాయి. మరి అలాంటప్పుడు 4 సంవత్సరాలు గడిచిపోయింది, ఆఖరికి ఎన్నికలు దగ్గర పడినాయి. మా యొక్క ఏదైతే సీఎం గారు చెప్పారో, వాగ్దానం చేశారో, నమ్మించి మమ్మల్ని ఈరోజు మోసగించినారు. కాబట్టి మా న్యాయమైన కోరికలు పే స్కేలే అడుగుతున్నాం. జీతాలు కనీసం మాకు వేతనాలు పెంచి మా కుటుంబాలని ఆదుకోవాలని కోరినాం. వేరేమి మేము ఎక్కువగా ఈ కనీస వేతనాలు ఈరోజు కష్టపడుతున్నాం. ప్రభుత్వం ప్రకటించే ప్రతి స్కీమ్లోనూ మేమున్నాం. సెర్ప్ ఉద్యోగులు అనేక శాఖల నుంచి చేయవలసిన పనులన్నీ కూడా మాకు అప్పగించి చేయిస్తున్నారు. 1 కాదు 2 కాదు, మాకు రాత్రి కనీసం టైం అనేది లేదు. రాత్రుల్లో కూడా చేయాల్సిన పనులు కూడా వాళ్ళు చేయిస్తున్నారు. అలాంటప్పుడు మా వేతనాలు కనీస వేతనంగానే మేము అడిగినాము. పే స్కేల్ అనేది సహజంగా ధర్మంగా ఇవ్వచ్చు ప్రభుత్వం అనుకుంటే, మరి ఎందుకు మమ్మల్ని వాళ్ళు కనీసం ఇప్పటిదాకా కూడా గుర్తించకుండా పని అయితే సాకరీ చేయించుకుంటున్నారు. మేమంతా కలిసికట్టుగా ఆడ మగ చాలామంది మహిళలు కూడా ఎంత కష్టపడి పనిచేస్తున్నామనేది నిజంగా తెలుసు. సొసైటీలో పెన్షన్లు మొదలుకొని మేము అన్ని స్కీముల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి తక్కువ వేతనమైన ఎక్కువ పని కష్టపడి చేస్తుంటే వాళ్ళు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చమని అడుగుతున్నాం. సీఎం గారు మనం మాట్లాడుతున్నాం. Justice!